యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్లోని ఆంధోలు మైసమ్మ దేవాలయంలో 19వ వార్షికోత్సవ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ టికెట్ వచ్చిన రోజే మైసమ్మ తల్లి దీవెనలు తీసుకుని ప్రచారం నిర్వహించి ఘన విజయం సాధించినట్లు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ బోనాల ఉత్సవాలకు రావటం అమ్మవారు తనను పిలుస్తున్నట్లుగా తాను భావిస్తున్నట్లన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రైతులు రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మవారికి ఈరోజు నేను గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు నాకు టికెట్ వచ్చిన తర్వాత నేను మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ దర్శనం చేసుకుని ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆషాఢ మాస ఉత్సవాలకు రావడం ఆ అమ్మవారే నన్ను పిలిపించుకున్నట్టుగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ పిలవడం, నేను రావడం, అలాగే రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం 6 నెలల్లో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు పోతుంది. ఈరోజు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటూ అమ్మవారికి ఒకటే కోరుకోవడం జరిగింది. రానున్న 5 సంవత్సరాలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఇక్కడ మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మంచి పాలన అందించే ధైర్యం, పాలన అందించే విధంగా అన్ని కలిసి రావాలని చెప్పి ఇవాళ